అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమాజంలో మహిళల పాత్ర ఏ విధంగా ఉందనేది పార్టీ ప్రభుత్వం పాటుపడుతుంది. మీకు అందరికీ తెలుసు, మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా మీకు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు స్త్రీల కోసం ఏదైతే పెద్ద మాట ఇచ్చినామో ఆర్టీసీలో మీకు ఉచిత ప్రయాణం అని చెప్పేసినాం. ఇలా ప్రతి ఒక్క అక్క, చెల్లె, అమ్మ ఇలా అత్తగారింటికి పోవాలన్నా, చెల్లె ఇంటికి పోవాలన్నా, అమ్మ ఇంటి ఏ ఇంటికి పోవాలన్నా, వారికి శుభకార్యాలకు వెళ్ళాలన్నా, తీర్థయాత్రలు బయటికి వెళ్ళాలని కూడా ఇలా మహిళలందరూ మీరు ఒకటే మీ దాంట్లో కూడా మహిళలందరూ కూడా కొందరు అత్యవసర ప్రయాణాలు ఉన్నాయి, కానీ అనవసర ప్రయాణాలు ఎక్కువైనాయి. మీరు చిన్న చితకారకు కూడా మీరు తీర్థయాత్రలను చేస్తూ ఇలా రాష్ట్రంలో ఒక బస్సులో చూస్తుంటే మీరందరూ కూడా ఒక బస్సులో కెపాసిటీ 60-70 మంది ఉంటారు. చేసిన ఈ మంచి పనిని మహిళలు చెప్పుకోలేకపోతున్నారు, ఇవాళ వేరే విధంగా దీన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా సహకరించి మీ యొక్క అత్యవసర ప్రయాణాలని మీ యొక్క ఉద్యోగాలకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ